మోకాళ్ళ నొప్పులకి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి వయస్సుతో వచ్చిన అరుగుదల. మన మోకాళ్ళలో ఉండే 2 ఎముకల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పి. గుజ్జు ఎందుకు అరిగిపోతుంది? ఎక్కువగా కింద కూర్చొని అలవాటు ఉన్న వాళ్లకు మోకాళ్ళు అరిగిపోయే అవకాశాలు ఎక్కువ. ఇంకో కారణం ఏంటంటే మనకు జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి మన తాతల నుంచి మనకు వచ్చిన కార్టిలేజ్ అంట. ఆ కార్టిలేజ్ గుజ్జు ఏ రకం ఉంటుంది? కింద కూర్చున్న వాళ్ళందరికీ మోకాళ్ళు ఏమి అరిగిపో, బట్ మంచి రకమైన గుజ్జు రాకపోతే కూడా అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది ఏంటంటే మనకు జాయింట్ లోపల ఫ్రాక్చర్స్ అవుతాయి. అంటే మోకాళ్ళ జాయింట్ పైన ఎముక తొడబొక్క గానీ మోకాళ్ళ కింద ఎముక గానీ జాయింట్ లోపల ఫ్రాక్చర్స్ అయినప్పుడు కార్టిలేజ్ అనేది పింగాణి లాగా అంత స్మూత్ గా ఉంటుంది. ఇరిగిన దాన్ని మనం ఎంత బాగా అతికించినా గీత ఉంటుంది. అది సరిగ్గా అతికించలేదు అంటే స్టెప్ వచ్చింది అంటే కొంచెం ఒకటి పైకి కిందికి ఉంది, ఆ విధంగా అతుక్కుంది అంటే ఆ రఫ్నెస్ పైన స్మూత్ గా ఉన్న జాయింట్ ని రాసి మనం నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు రాసుకొని అది కూడా మోకాలు అరిగిపోయే అవకాశం ఉంటుంది. నాలుగోది ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్లకు హై జంప్ చేసి గానీ లేకపోతే షటిల్ గానీ ఏదైనా ఆడే వాళ్లకు మోకాళ్ళు తిరిగిపోయినప్పుడు అయ్యే ఇంజురీస్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి.